హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లందరికీ భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నామినేషన్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 9 కంటెస్టెంట్లలో 8 కంటెస్టెంట్లు నామినేషన్లోకి రావడం జరిగింది. అందుకోసం బిగ్ బాస్ 2 నామినేషన్ పెట్టాడు. ఒకటి సీక్రెట్ నామినేషన్, ఒకటి ఓపెన్ నామినేషన్ పెట్టడం జరిగింది. బిగ్ బాస్లో ఇంతవరకు జరిగినటువంటి పెద్ద పెద్ద గొడవలు ఈరోజు నామినేషన్లో మనము చూడబోతున్నాము. డిమాండ్ పవన్కి, రీతు చౌదరికి చుక్కలు చూపించినటువంటి కళ్యాణ్ పడాల ఈరోజు తన విశ్వరూపం చూపించడం జరిగింది. డిమాండ్ పవన్ తోటి రీతు చౌదరితో ఆల్మోస్ట్ ఆల్ కొట్టుకునేంత వరకు ఈరోజు పెద్ద గొడవ అయితే జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఆల్మోస్ట్ ఆల్ 5 to 6 గొడవలు మనము ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నాము. తనుజ వర్సెస్ బర్నీ, తనుజ వర్సెస్ డిమాండ్ పవన్, తనుజ వర్సెస్ దివ్యనికిత, తనుజ వర్సెస్ ఇమాన్యుయల్, అలాగే కళ్యాణ్ పడాల వర్సెస్ సుమన్, కళ్యాణ్ పడాల వర్సెస్ డిమాండ్ పవన్, కళ్యాణ్ వర్సెస్ రీతు చౌదరి. సో ఇలాంటి గొడవలు ఈరోజు మనము ఎప్పుడు చూడనంటి గొడవలు ఈరోజు మనము బిగ్ బాస్ హౌస్లో చూడబోతున్నాము. నేను చెప్పబోయేది 100% జెన్యూన్ అప్డేటు. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్లో ఎవరి ఓటింగ్ ఎలా ఉంది, అన్అఫీషియల్ పోలింగ్ ప్రకారము ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు టాప్లో కొనసాగుతున్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర అనేది మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. సో దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఒక 4900 ఫాలోవర్స్ అందులో ఉన్నారు. మీరు బిగ్ బాస్ 9కి సంబంధించిన అప్డేట్ 24/7 ఎపిసోడ్ కన్నా ముందే తెలియాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి. నేను ఎప్పుడప్పుడు అప్డేట్లు అయితే ఇస్తూ ఉంటాను. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. సీక్రెట్ నామినేషన్లో ఎవరిని నామినేషన్ చేశారని చెప్తా చూడండి. బర్నీ గారు తనుజని నామినేషన్ చేయడం జరిగింది. తనుజ దివ్యనికితని, ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ని, సుమను సంజన గారిని, దివ్యనికిత బర్నీని, రీతు కళ్యాణ్ని, సంజన బర్నీని, కళ్యాణ్ సుమన్ని, డిమాండ్ పవన్ కళ్యాణ్ని. సో ఇది సీక్రెట్ నామినేషన్లో ఎవరిని నామినేషన్ చేసింది అనేది. అదే ఓపెన్ నామినేషన్లో అది ఏంటంటే ఫైర్ ఉంటుంది. ఫైర్ లోపల ఫోటోలు వేసి నామినేషన్ చేయాలి. ఓపెన్ నామినేషన్లో ఎవరిని నామినేషన్ చేయడం జరిగింది, ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చాయనేది ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. బర్నీ గారు కుటుంబంలో చుచ్చు మొదలైంది. బర్నీ గారు ఇంటి పెద్ద బర్నీ గారు తన చెల్లెల్ని, తన కూతుర్ని ఇద్దరిని నామినేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే టాప్ 5కి వెళ్ళాలని బర్నీ గారు చాలా కోరుకుంటున్నారు. కాబట్టి ఎలాగైనా ఫైట్ చేయాలని చెప్పి సేఫ్ జోన్ లేకుండా డైరెక్ట్ యుద్ధానికి దిగేసిండు. తనుజని, దివ్యని ఇద్దరిని నామినేషన్ చేయడం జరిగింది. తనుజ డిమాండ్ పవన్ని దివ్యనికితం చేసింది. అలాగే ఇమాన్యుయల్ తనుజని, డిమాండ్ పవన్ని, సుమన్ శెట్టి సంజన తనుజని, దివ్యనికిత బర్నీని, తనుజని, రీతు కళ్యాణ్ని, సంజన్ని. ఇక్కడ నాకు ఒళ్ళు మండింది. ఎందుకంటే రీతు చౌదరి క్యాప్టెన్ కావడానికి ముఖ్య కారణమే క్యాప్టెన్ కండిడేట్ టాస్క్లో వాళ్ళ టీం కోసం ప్రాణం పెట్టి ఆడినటువంటి కళ్యాణ్ పడాల. అదే కళ్యాణ్ పడాలని రీతు చౌదరి నామినేషన్ చేసింది. చూద్దాం ఎలాంటి పాయింట్ పెట్టిందే, ఏదైనా తుప్పాస్ రీజన్ పెట్టిందా, లేకపోతే ఏదైనా వ్యాలిడ్ పాయింట్ పెట్టిందా చూద్దాము. లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ అయిన తర్వాత మనము మన రివ్యూ చెప్పేద్దాం. సో ఇక్కడ రీతు చౌదరి కళ్యాణ్ సంజన తనుజని బర్నీని, కళ్యాణ్ పడాల సుమన్ని, డిమాండ్ కళ్యాణ్ని, ఇమాన్యుయల్ని నామినేషన్ చేయడం జరిగింది. ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే 5 votes తనుజ గారికి రావడం జరిగింది, 3 votes డిమాండ్ పవన్కి రావడం జరిగింది, 2 votes కళ్యాణ్ పడాలకు, సంజనకు, బర్నీ గారికి రావడం జరిగింది. సో నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది? కొన్ని సైట్లలో కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతుండో, కొన్ని సైట్లలో తనుజ టాప్లో కొనసాగుతుంది. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 31%లో కొనసాగుతుంది. తనుజ ఓటింగ్ అనేది 27%లో కొనసాగుతుంది. ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 10%లో, సంజన ఓటింగ్ అనేది 7%లో, బర్నీ గారు ఓటింగ్ అనేది 6%లో, డిమాండ్ ఓటింగ్ అనేది 5%లో, సుమన్ ఓటింగ్ అనేది 5%లో, దివ్య ఓటింగ్ అనేది 4% కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే తనుజ, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్లో ఉన్నారు. రిమైనింగ్ ఉన్నటువంటి 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోను, ఎలిమినేషన్ దగ్గర ఉన్నారని చెప్పి క్లియర్ కట్గా చెప్పవచ్చు. అది ఎవరు అంటే సంజన గారు, భరణి, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, దివ్యనికిత. సో టోటల్గా ఈ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని బిగ్ బాస్ ఎలిమినేషన్ చేయాలని చెప్పి బాగా ఆలోచన చేస్తుండు. సో గొడవలు ఎవరెవరి మధ్య జరిగాయంటే
డిమాండ్ పవన్ రీతు చౌదరి వర్సెస్ పవన్ కళ్యాణ్, అలాగే పవన్ కళ్యాణ్ వర్సెస్ సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్ వర్సెస్ డిమాండ్ పవన్, అలాగే బర్నీ వర్సెస్ తనుజ, బర్నీ వర్సెస్ దివ్యనికిత, ఇమాన్యుల్ వర్సెస్ తనుజ, ఇమాన్యుల్ వర్సెస్ డిమాండ్ పవన్. సో ఈ విధంగా గొడవలు అయితే చాలా పెద్ద గొడవలు జరగబోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్ ఎవరు మిస్ కాకండి. ఈరోజు ఎపిసోడ్ అనేది చాలా రసవతంగా ఉండబోతుంది. సో ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడు అందిస్తున్నానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.